హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనకి వచ్చేసి కెమెరాస్ అనేది సీసీ ఫుటేజ్ అనేది ఈరోజు ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ప్రతి క్లాస్ రూమ్లో ఇవైతే బిగించడం జరిగింది. మనకు అక్కడ కనపడుతుంది కదా బాక్స్ అనేది, ఆ బాక్స్కి మనము దీన్ని ఫిట్ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇందులో వచ్చేసి మనకు స్టార్టింగ్లో ఇది వచ్చేసి మనకు అవుట్డోర్ అండి. అవుట్డోర్లో బిగించినప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. తర్వాత మన ఇండోర్లో అవసరం లేదు, ఓకే పాడేయచ్చు. ఇది వచ్చేసి మనకు స్టిక్కర్ అండి. మనకు అది కెమెరా అనేది బ్యాక్ సైడ్ ఏ విధంగా బిగించాలి, ఎక్కడ డ్రిల్ వేయాలి అనేది ఉంటుందన్నమాట. అదే అండి, ఇది వచ్చేసి స్టిక్కర్ వచ్చేసి మీకు ఈ స్టిక్కర్ తర్వాత మీకు చేసి చూపిస్తాను. తర్వాత వచ్చేసి మనకి స్మూత్ క్లాత్ అండ్ ఎలంకి ఎలంకి అయితే ఉంటుందండి. మనకు పివిసి గ్లాండ్ అండ్ స్క్రూస్ గట్టాల స్క్రూలు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కెమెరా అండి. ఇదే అండి మెయిన్. దీనిలో వచ్చేసి మనకు కేబుల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ కేబుల్స్ చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఈ స్టిక్కర్ అనేది ఆ బాక్స్కి ఏ విధంగా ఫిట్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా సెంటర్ చూసుకొని మనము అతికిస్తే తర్వాత ఆ గుర్తున్నది మనము అక్కడైతే హోలైతే చేసుకోవాలి. ఎందుకంటే ఆ కెమెరాకు ఉన్నటువంటి బ్యాక్ సైడ్లో మనకు కేబుల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ వైర్ అనేది మనము అందులో ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. అంత తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. చూడండి, ఈ విధంగా అయితే హోలైతే చేసుకొని మనకి కెమెరాకు ఉన్నటువంటి కేబుల్ అనేటివి అందులో వేసి మనము స్క్రూ ద్వారా మనము దానికి అయితే బిగించాలి. మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. ఇలా చేసిన తర్వాత మనకు ఈ యొక్క కెమెరాకి మనకి ఎలాంటి స్క్రూ అయితే ఉంటాయండి. ఆ పైన గ్లాస్ అనేది మనం రిమూవ్ చేయాలి. మీకు చూపిస్తానండి ఏ విధంగా రిమూవ్ చేస్తారనేది. ఈ కెమెరాకు ఉన్నటువంటి టాప్లో ఆ గ్లాస్ అనేది మనం రిమూవ్ చేసుకొని మనకు ఈ యొక్క స్టిక్కర్ అనేది ఉంది కదండి, ఆ స్టిక్కర్కి మనకు గుర్తులు అయితే ఉన్నాయి. సేమ్ దాని ప్లేస్లో మనం స్క్రూ అయితే వేసుకోవాలి. స్క్రూ వేసుకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా బిగించాలి ఫ్రెండ్స్. ఇది చాలా సెన్సిటివ్గా అయితే ఉంటాయన్నమాట కెమెరా పార్ట్స్ అనేవి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క ప్లగ్ అనేది మనకు అక్కడ క్యాట్ 6 కేబుల్ అయితే ఉంటుంది. ఆ కేబుల్కి మనం కనెక్ట్ చేయాలి, ఆ గ్లాండ్ అనేది బిగించి. అలాగే అండి, మీకు ఇంకొకటి డివిఆర్కి ఎన్విఆర్కి చాలా తేడా ఉంది. మీకు అవి చూపిస్తానండి కనెక్షన్ కూడా. సపరేట్ ఒక ర్యాక్లో అనేది మేము ఇవి చాలా నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని నీట్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది నేను మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. చాలా అండి, వైఫై ప్లస్ కెమెరాలో మొత్తం అన్నీ ఒక ర్యాక్లో మేము నీట్గా సెట్ చేయడం జరిగింది. మీకు చూపిస్తాను అది కూడా. ప్రతిదీ అండి, కెమెరాలు, వైఫై, పవర్ నెట్వర్క్ అంతా మేము చేసి చూపిస్తాం మీకు. చాలా అండి. ఇప్పుడు ర్యాక్ అనేది మనకు ఆ ర్యాక్ ఏ విధంగా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. వాటిలో మనము అన్నీ అండి ఎన్విఆర్ అనేది మనము ఫిట్ చేసుకొని హాట్ డిస్క్ అవన్నీ కనెక్ట్ చేసుకొని మీకు టెస్టింగ్ చేయడం జరిగింది. మీకు ఫైనల్గా లాస్ట్లో ఒకసారి చూపిస్తాను చూడండి. లేదంటే వీటి గురించి క్లారిటీగా కావాలంటే ఫుల్ వీడియో పెడతాను నీట్గా. ఇప్పుడు నా వాయిస్ సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను మంచిగా చెప్పడానికి. ఓకే అండి, మనకు ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది కెమెరా అనేది. ఈ కెమెరా అండి ఫ్రెండ్స్, మనకి డైరెక్షన్ అయితే క్లాస్ రూమ్లో ఈ విధంగా అయితే ఉంటుంది. మామూలుగా అంటే ఇప్పుడు ఫోన్ కెమెరా కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. మనకు సీసీ కెమెరా అనేది మొత్తం క్లాస్ మొత్తం అనేది కవర్ అవుతుంది. చాలా నీట్గా అయితే కవర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూశారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇవే కాదండి, మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించినవి కూడా అయితే ఉంటాయి. మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈసారి నుంచి. మనది ఇప్పుడు వచ్చేసి ఇండస్ట్రియల్ పర్పస్ వర్క్ జరుగుతుంది, అది కూడా మీకు చూపిస్తాను.